హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము గోబీ రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. దానికోసం ఏమేమి కావాలో చూసేద్దాం అన్నమాట. క్యాలీఫ్లవర్ను తీసుకొని బాగా వాటర్లో కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అందుకు చాలా శుభ్రం చేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత మసాలాలు అయితే యాడ్ చేద్దాము. దానికోసం నేను రెడీమేడ్ది ఉంటే యాడ్ చేస్తున్నాను. మీరైతే మసాలాలు ఏమేమంటే బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్, కారం పొడి, గరం మసాలా, ఇంకా ఫుడ్ కలరు, కొంచెం సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు అవన్నీ అయితే యాడ్ చేయాలన్నమాట. కొంచెం మిరియాల పొడి ఉంటుంది కదా, అది కూడా వేయాలి. అలా అన్నీ కలుపుకొనేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొనేసి కలుపుకోవాలన్నమాట. మరీ వాటర్ లాగా లేకుండా కొంచెం అలా పౌడర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ ఏమేమి కావాలంటే క్యారెట్, క్యాప్సికము, క్యాబేజ్, ఆనియన్, నేను 2 బీన్స్ కూడా తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే ఒకటే తీసుకున్నాను. ఆనియన్ వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి కొంచెం సైడ్కి కట్ చేసుకొని మళ్ళీ సైడ్కి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలన్నమాట, లావుగా మరీ సన్నగా కాకుండా. క్యారెట్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట నేనైతే. మీరు కావాలంటే పెద్దగా కట్ చేసుకొనేసి వేసుకోండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్న చిన్నవి అయితే వేసాను అనమాట. ఇలా బాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ అయితే నాకు హాఫ్ వేసాను నేను. ఎందుకంటే నేను వచ్చేసి పావు బియ్యం తీసుకున్నాను. దానికైతే హాఫ్ క్యాప్సికమ్ అయితే సరిపోతుంది. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నీ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కోసుగడ్డ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట లేయర్స్. దాని తర్వాత మనము మళ్ళీ కట్ చేసుకున్నాము. మధ్యలోకి 3 భాగాలుగా అయితే కట్ చేశాను అనమాట, చాలా సన్నగా. చూడండి, ఇలా వచ్చాయన్నమాట. ఇలా వస్తేనే, మరి లావుగా ఉంటే బాగోదన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకునేసి క్యాలీఫ్లవర్ని అయితే ఏం చేసుకుందాము. అన్నం అయితే నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. చేసేసుకొనేసి ముందే చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కాగిందేమో చూస్తున్నాను. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను అన్నీ. ఇలా గరిటెతో అయితే నేను వేస్తున్నాను. గరిటెతో వేయడం వల్ల అన్నీ దానికి అతుకుపోయాయి. అందుకే నేను నెక్స్ట్ చేతితో వేసాను అనమాట. మీరు కూడా చేతితో వేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఎర్రబడేలాగా వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. చూడండి, కొంచెంగా ఎర్రగా అవుతున్నాయి అన్నమాట. పచ్చిగా లేకోకుండా బాగా వేగాలి. చూడండి, ఇలా అయితే రావాలన్నమాట. అప్పుడే తినడానికైనా బాగుంటుంది. ఇలా అన్నీ తీసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే నేను వేస్తున్నాను. ఇప్పుడైతే చేతితో వేస్తున్నాను. మీరు కూడా చేతితో వేయండి, లేదంటే గరిటెకైతే అతుక్కుపోతున్నాయి అన్నమాట. అందుకోసం నేను చేతితో వేసాను. ఇలా చేతితో వేసేసి అన్నీ అయితే వేయించేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, బాగా వేగాక ఎలా వచ్చాయో. నెక్స్ట్ అయితే నేను అన్నీ కట్ చేసుకున్నాను కదా వెజిటేబుల్స్, అవి అయితే చూపిస్తున్నాను. దీనికి టొమాటో అయితే అవసరం లేదనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ కదా, గోబీ వెజ్ ఫ్రైడ్ రైస్, సో అవసరం లేదు. అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకొని అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాస్లో వచ్చేసి సెజ్వాన్ సాస్ అవి ఉంటాయి కదా, అవేమి అవసరం లేదు. సోయా సాసు, వెనిగరు, చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను అనమాట, ఆ 3. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకొనేసి ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ వేసేసి ఎక్కువ వేగన అవసరం లేదనమాట. అన్ని వెజిటేబుల్స్
5 మినిట్స్ వేగితే సరిపోతుంది. మూత కూడా పెట్టని అవసరం లేదు. బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించిన తర్వాత అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా బాగా కలపెట్టుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేద్దాం. ఇంకా బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను. అన్నీ ఇలా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రైడ్ రైస్కి కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. సో 5 నిమిషాలు ఉడికితే చాలు అనమాట. 5 నిమిషాలు వేయించితే చాలు. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకుందాము. వేయించిన క్యాలీఫ్లవర్ని ఇలా బాగా కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం సోయా సాస్ వేస్తున్నాను అనమాట. సోయా సాసు బాగా కలపాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను అనమాట నేను. ఇప్పుడైతే మొత్తం రైస్ వేస్తున్నాను. రైస్ వేసేసి సోయా సాస్ ఉంటుంది కదా, అదైతే నేను ముందు కొంచెం వేసాను కదా, ఇప్పుడైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. వెనిగర్ 1 స్పూను, అది పెద్దది కాబట్టి అందులో సగం వేస్తున్నాను. స్పూన్ పైన వేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ అయితే చిల్లీ సాస్ అయితే వేసాను అనమాట. సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం అయితే వేస్తున్నాను. నాది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెమే యాడ్ చేశాను. మీరు కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే బాగా కలిపెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కొద్దిగా సాల్ట్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను, సరిపోలేదనేసి. ఇలా అయితే వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి.